డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫిజిక్స్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి విద్యుత్ చాప్టర్ను వివరించడం జరుగుతుంది. అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లలో విద్యుత్ చాప్టర్కు సంబంధించినటువంటి అనేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఈ వీడియోలో మేము వివరించేటువంటి ప్రతి అంశము కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఈ వీడియోలో మేము వివరించేటువంటి ప్రతి అంశము చాలా ఇంపార్టెంట్. ఇందులో వివరించిన ప్రతి అంశాన్ని మీరు నోట్ చేసుకొని నేర్చుకోండి. విద్యుత్తు అంటే ఏమిటి? విద్యుత్తు అంటే ఆవేశముల ద్వారా జనించేటువంటి శక్తి స్వరూపాన్ని విద్యుత్తు అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి. విద్యుత్తు అంటే ఆవేశముల ద్వారా జనించేటువంటి శక్తి స్వరూపాన్ని విద్యుత్తు అంటారు. 16వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా ఈ విద్యుత్ మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త విలియం గిల్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, నోట్ చేసుకోండి. ఎగ్జామ్లో విద్యుత్ మీద మొట్టమొదటిసారిగా పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని ప్రశ్న అడిగినప్పుడు ఆన్సర్ విలియం గిల్డ్. అలాగే విద్యుత్ మీద మొట్టమొదటి పరిశోధన చేసినటువంటి శతాబ్దం ఏది, లేదా ఏ శతాబ్దంలో పరిశోధన చేశారు అని అడిగినప్పుడు 16వ శతాబ్దంలో. ఇక్కడ మనము విద్యుత్ అంటే ఆవేశముల ద్వారా జనించేటువంటి శక్తి స్వరూపము అని తెలుసుకున్నాము కదా. ఇప్పుడు ఆవేశము అంటే ఏంటో తెలుసుకుందాము. ఈ ఆవేశాలు ఎన్ని రకాలు, వేటితో కొలుస్తారు, అలాగే వీటి యొక్క ప్రమాణాలు, వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ ఆవేశాలను కులుంబు అనేటువంటి ప్రమాణంతో మెజర్ చేస్తారు. ఆవేశాన్ని కులుంబు అనే ప్రమాణంతో మెజర్ చేస్తారు. దీనిని క్యూతో సూచిస్తారు. ఇది ఇంపార్టెంట్ బిట్, నోట్ చేసుకోండి. ఆవేశం యొక్క ప్రమాణం ఏది అన్నప్పుడు కులుంబు. అలాగే ఈ ఆవేశమును క్యూతో సూచిస్తారు. ఈ ఆవేశానికి సూత్రం, దీని యొక్క సమీకరణము N × E = Ne. ఇక్కడ N అంటే ఎలక్ట్రాన్ల సంఖ్య, అలాగే E అంటే ఎలక్ట్రాన్ల యొక్క ఆవేశము. ఈ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఆవేశము అంటే Q = Ne. N అంటే ఎలక్ట్రాన్ల సంఖ్య, E అంటే ఎలక్ట్రాన్ల యొక్క ఆవేశము. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆవేశం యొక్క ప్రమాణం ఏంటి అని అడిగినప్పుడు కులుంబు. ఈ కులుంబును దేంతో సూచిస్తారు, దీని యొక్క యూనిట్ ఏది అన్నప్పుడు Q. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆవేశం యొక్క సూత్రం ఏంటి అని అడిగినప్పుడు N × E. వీటి మీద మీకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనము ఆవేశాలు ఎన్ని రకాలు అవేవో తెలుసుకుందాము. ఈ ఆవేశాలను బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి శాస్త్రవేత్త 2 భాగాలుగా విభజించాడు. ఇది ఇంపార్టెంట్ బిట్, నోట్ చేసుకోండి. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి శాస్త్రవేత్త ఆవేశాలను 2గా విభజించాడు. 1 ధనావేశము, 2 రుణావేశము. ఈ ధనావేశాన్ని +E తో సూచిస్తారు, రుణావేశాన్ని -E తో సూచిస్తారు. ఇది ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఎగ్జామ్లో ఆవేశాలు ఎన్ని రకాలు అని అడిగినప్పుడు అవి 2 రకాలు. 1 ధనావేశము, 2వది రుణావేశము. ఆవేశాలను తెలిపినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడిగినప్పుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ ఆవేశాలు ఒకే రకమైన ఆవేశాలు, అంటే 2 ఒకే రకమైనటువంటి ఆవేశాలు ఉన్నప్పుడు అవి వికర్షించుకుంటాయి. ఉదాహరణకు +E అంటే ధనావేశము వికర్షించుకుంటుంది, అలాగే రుణావేశము వికర్షించుకుంటుంది. విజాతి ఆవేశాలు అంటే 2 వేరువేరు ఆవేశాలు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి.
కాంపిటేటివ్ ఎగ్జామ్లలో మిమ్మల్ని ప్రశ్న ఈ విధంగా అడుగుతారు, ఒకే రకమైన ఆవేశాలు వికర్షించుకుంటాయా, ఆకర్షించుకుంటాయా లేదా తటస్థంగా ఉంటాయా అని అడుగుతాడు. ఈ ప్రశ్న అడిగినప్పుడు ఒకే రకమైన ఆవేశాలు వికర్షించుకుంటాయి అని సమాధానం ఇవ్వాలి. అలాగే విజాతీయ ఆవేశాలు, రెండు వేరు ఆవేశాలు ఆకర్షించుకుంటాయా, వికర్షించుకుంటాయా, తటస్థంగా ఉంటాయా, ఏది కాదు అని మల్టిపుల్ చాయిస్లు ఇస్తుంటాడు. విజాతీయ ఆవేశాలు అనేటివి ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి అనేది ఆన్సర్. దీన్ని మనం పరిశీలించినట్లు అయితే ఒక గాలి బుడగ మీద ఒకే రకమైన ఆవేశాలు మనం ఇచ్చినప్పుడు అవి వికర్షించుకొని దూరంగా వెళ్ళి ఆ బుడగ పరిమాణం కూడా పెద్దదిగా అవుతుంది. అలాగే రెండు విజాతీయ ఆవేశాలు ఇచ్చినప్పుడు, అంటే రెండు వేరు ఆవేశాలు ఇచ్చినప్పుడు అవి ఒకదానికొకటి ఆకర్షించుకొని పగిలిపోతాయి. ఇది ఒక ఉదాహరణ పరిశీలించండి. ఇప్పుడు మనం లైటనింగ్ కండక్టర్ అంటే ఏంటి, దీని యొక్క ఉపయోగాలు ఏంటో, దీన్ని ఏ శాస్త్రవేత్త కనుగొన్నాడు, వీటి గురించి తెలుసుకుందాము. లైటనింగ్ కండక్టర్ను బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్త తెలుసుకున్నాడు. ఇది లైటనింగ్ కండక్టర్ అంటే మనము ఒక వస్తువుకు ఆవేశాలను ఇచ్చినప్పుడు అవి ఆ వస్తువు చివరి భాగాన ఈ ఆవేశాలు కేంద్రీకృతమవుతాయి. ఇటువంటి పదార్థాలను లైటనింగ్ కండక్టర్ అంటారు. ఇక్కడ చూడండి, ఒక చిన్న డయాగ్రామ్ వివరిస్తున్నాను. ఇది ఒక వస్తువు. ఈ వస్తువుకు మనం ఆవేశాలను ఇచ్చినట్లు అయితే ఈ ఆవేశాలన్నీ కూడా చివరి బిందువు వద్ద కేంద్రీకృతం అయిపోతాయి. సో దీనిని కనుగొన్నది బెంజమిన్ ఫ్రాంక్లిన్. అయితే ఇటువంటి లైటనింగ్ కండక్టర్కు ఉదాహరణ ఏంది అంటే మంచి విద్యుత్ కడ్డీ, అంటే విద్యుత్ వాహక కడ్డీలు. అయితే ఈ లైటనింగ్ కండక్టర్ యొక్క ఉపయోగాలు ఏంటంటే మనం ఇళ్లలోనూ, ఎత్తైన భవనాలు, పరిశ్రమలు, సినిమా హాళ్ళు, భవనాలు, టవర్లు, ఇటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలలో ఈ యొక్క లైటనింగ్ కండక్టర్ను అమరుస్తారు. ఈ లైటనింగ్ కండక్టర్ను అమర్చడం వలన పిడుగుపడే సమయంలో ఈ యొక్క ఆవేశాలను అంతా కూడా ఈ లైటనింగ్ కండక్టర్ గ్రహించి మొత్తాన్ని భూమిలోకి వదిలివేస్తుంది. ఇలా ఈ పిడుగు సమయంలో ఆవేశాలు మొత్తాన్ని గ్రహించి భూమి లోపలికి పంపించి వేస్తుంది. దీనివలన పిడుగు సమయంలో ఆస్తి నష్టము, ప్రాణ నష్టం నివారించవచ్చును. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, నోట్ చేసుకోండి. లైటనింగ్ కండక్టర్ కు ఉదాహరణ ఏది అంటే మంచి విద్యుత్ వాహక కడ్డీ. అలాగే ఈ యొక్క లైటనింగ్ కండక్టర్ను తెలుసుకున్నది ఎవరు అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ లైటనింగ్ కండక్టర్ యొక్క ఉపయోగాలు ఏంటి అని అడిగినప్పుడు ఈ యొక్క ఇల్లు, పరిశ్రమ, సినిమా హాళ్ళు, భవనాలు, థియేటర్లు, ఇట్లా జనాభా రద్దీగా ఉన్న ప్రదేశాలలోనూ ముఖ్యమైన ప్రాంతాలలో ఆ యొక్క భవనం పైన ఈ లైటనింగ్ కండక్టర్ను అమరుస్తారు. ఇది అమర్చడం వలన ఈ పిడుగుపడే టైంలో ఆ యొక్క పిడుగు విద్యుత్ ఆవేశాలు మొత్తాన్ని ఈ లైటనింగ్ కండక్టర్ గ్రహిస్తుంది. ఈ గ్రహించిన తర్వాత ఈ యొక్క ఆవేశాన్ని మొత్తాన్ని భూమిలోకి పంపించి వేస్తుంది. ఇలా ఆ ఆవేశం మొత్తాన్ని భూమిలోకి పంపించి వేయడం వలన ప్రాణ నష్టము, అలాగే ఆస్తి నష్టము జరగకుండా మనం నివారించవచ్చును. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, నోట్ చేసుకోండి. ఏదైనా ఒక వస్తువులకి సమానమైన ధనావేశము లేదా రుణావేశము ఇచ్చినా గాని, లేదా ఏదైనా ఒక వస్తువు సమానమైన ధనావేశము లేదా రుణావేశము కలిగి ఉంటే అటువంటి వస్తువు తటస్థ వస్తువు అంటారు. దీన్ని చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఏదైనా ఒక వస్తువు సమానమైన ధనావేశము మరియు రుణావేశము కలిగి ఉంటే ఆ వస్తువు తటస్థ వస్తువు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, నోట్ చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఏదైనా వస్తువు
సమానమైనటువంటి ధనావేశము మరియు రుణావేశము కలిగి ఉంటే అటువంటి వస్తువులను ఏమంటారు అని ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం తటస్థ వస్తువు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి. ఇప్పుడు విద్యుత్తు రకాలు. ఈ విద్యుత్తు ఎన్ని రకాలు, వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ విద్యుత్ అనేది రెండు రకాలు. ఒకటి స్థిర విద్యుత్తు, రెండు ప్రవాహ విద్యుత్తు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. చాలా మంది విద్యార్థులు విద్యుత్తు ఎన్ని రకాలంటే వాళ్ళు ఈ రెండునే గుర్తుపెట్టుకుంటారు, ఏకాంతర విద్యుత్తు, ఏకముఖ విద్యుత్తు అని. కానీ విద్యుత్తు రకాలు ఒకటి స్థిర విద్యుత్తు, రెండవది ప్రవాహ విద్యుత్తు. ఈ ప్రవాహ విద్యుత్తులో రెండు రకాలు. ఒకటి ఏకాంతర విద్యుత్తు, రెండు ఏకముఖ విద్యుత్తు. ఏకాంతర విద్యుత్తుని ఈ విధంగా సూచిస్తాము ఆల్టర్నేట్ గా. అలాగే ఏకముఖ విద్యుత్తును ఈ విధంగా డైరెక్ట్ లైన్లతో సూచిస్తారు. ఈ ఏకాంతర విద్యుత్తును ఏసీ కరెంటు అని అంటారు, ఆల్టర్నేట్ కరెంటు అని ఇంగ్లీష్ లో అంటారు. ఈ ఏకముఖ విద్యుత్తును డైరెక్ట్ కరెంటు అని అంటారు. ఈ యొక్క ఏకాంతర విద్యుత్తు, ఏకముఖ విద్యుత్తు గురించి వివరంగా ముందు వివరిస్తాను. ఇవైతే నోట్ చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లలో విద్యుత్తు ఎన్ని రకాలు అని అడిగినప్పుడు అవి రెండు రకాలు, స్థిర విద్యుత్తు అలాగే ప్రవాహ విద్యుత్తు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రవాహ విద్యుత్తు ఎన్ని రకాలు అని అడిగినప్పుడు ఏకాంతర విద్యుత్తు, ఏకముఖ విద్యుత్తు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏకాంతర విద్యుత్తును ఏమంటారు అని అడిగినప్పుడు ఏసీ ఆల్టర్నేట్ కరెంటు. అలాగే ఏకముఖ విద్యుత్తును ఏమంటారు అంటే డిసి డైరెక్ట్ కరెంటు. ఇప్పుడు వీటి గురించి వివరంగా తెలుసుకుందాము. స్థిర విద్యుత్తు. ఈ స్థిర విద్యుత్తు అంటే ఏదైనా ఒక వస్తువు ఉపరితలం మీద విద్యుత్తు ఆవేశముల వలన జనించేటువంటి విద్యుత్తునే స్థిర విద్యుత్తు అంటారు. అంటే ఏదైనా ఒక వస్తువు ఉపరితలం మీద విద్యుత్తు ఆవేశం వలన జనించేటువంటి విద్యుత్తును స్థిర విద్యుత్తు అంటారు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఇటువంటి ఈ స్థిర విద్యుత్తు వలన మనం జిరాక్స్ మిషన్ ద్వారా జిరాక్స్ ను తీసుకుంటాము. ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. స్థిర విద్యుత్తు అంటే ఏంది అన్నప్పుడు ఒక వస్తువు ఉపరితలం మీద ఆవేశముల ద్వారా జనించేటువంటి విద్యుత్తును స్థిర విద్యుత్తు అంటారు. అయితే ఈ స్థిర విద్యుత్తును ఎక్కడ ఉపయోగిస్తారు అడిగినప్పుడు ఉదాహరణకు జిరాక్స్ మిషన్ లో జిరాక్స్ తీయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రవాహ విద్యుత్తు. ప్రవాహ విద్యుత్తు అంటే ఏమిటి? ఇక్కడ ఆవేశములు ఒక తీగ యందు ప్రవహిస్తాయి. ప్రవాహ విద్యుత్తు అంటే ఆవేశాలు ఒక తీగ యందు ప్రవహిస్తాయి. ఏ తీగ యందు అయితే ఈ యొక్క విద్యుత్తు ఆవేశాలు స్వేచ్ఛగా ప్రవహిస్తాయో ఆ తీగలను కండక్టర్స్ అంటారు. వాటి గురించి నేను ముందు మీకు చాలా వివరంగా తెలుపుతాను. ఇక్కడ ఈ తీగ యందు ప్రవహించేటువంటి ఈ విద్యుత్తు ప్రవాహ రేటును ప్రవాహ విద్యుత్తులో ఆవేశము ఒక తీగ యందు ప్రవహిస్తాయి. అయితే ఆ తీగ యందు ప్రవహించేటువంటి ఆవేశముల యొక్క ప్రవాహ రేటును ప్రవాహ విద్యుత్తు అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఒక తీగ యందు ప్రవహించేటువంటి ఆవేశాల యొక్క ప్రవాహ రేటును ఏమంటారు అని ప్రశ్న అడిగినప్పుడు దానికి ఆన్సర్ విద్యుత్తు ప్రవాహము. కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఈ బిట్ గురించి అడుగుతూ ఉంటారు, ఇది నోట్ చేసుకోండి. ప్రవాహ విద్యుత్ అంటే ఏమిటి అని అడిగినప్పుడు ఒక తీగ యందు ఆవేశాలు ప్రవహించే ప్రవాహ రేటును విద్యుత్ ప్రవాహము అంటారు లేదా ప్రవాహ విద్యుత్తు అంటారు. ఈ ప్రవాహ విద్యుత్తు ప్రమాణము యాంపియర్. ఈ ప్రవాహ విద్యుత్ యొక్క ప్రమాణాన్ని యాంపియర్ అంటారు. ఇంగ్లీష్ లో కరెంటు అంటారు. అలాగే
ఈ ప్రవాహ విద్యుత్తును ఐ అనే అక్షరంతో సూచిస్తారు. దీని యొక్క యూనిట్ ఐ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ప్రవాహ విద్యుత్తును దేనితో సూచిస్తారు అని అడిగినప్పుడు ఐతో సూచిస్తారు. ఈ ప్రవాహ విద్యుత్తును దేనితో అంటే ఏ ప్రమాణంతో కొలుస్తారు అన్నప్పుడు యాంపియర్ అనే ప్రమాణంతో కొలుస్తారు. ఈ ప్రవాహ విద్యుత్ అనేది సదిశ రాశి. ఈ ప్రవాహ విద్యుత్తు అనేది సదిశ రాశి. అంటే ఈ ప్రవాహ విద్యుత్తుకు దిశ, పరిమాణం ఈ రెండూ ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఈ అంశాల మీద అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ప్రశ్నలు ఎలా ఉంటాయి అంటే, ప్రవాహ విద్యుత్ యొక్క ప్రమాణం ఏంటి అని అడిగినప్పుడు దానికి సమాధానం యాంపియర్. అలాగే ప్రవాహ విద్యుత్తును ఏ ప్రమాణంతో కొలుస్తారు అని అడిగినప్పుడు ఆన్సర్ యాంపియర్. అలాగే ప్రవాహ విద్యుత్ యొక్క యూనిట్ ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ ఐ. అలాగే ప్రవాహ విద్యుత్తును ఏ అక్షరంతో సూచిస్తారు అని అడిగినప్పుడు ఆన్సర్ ఐ. అలాగే ప్రవాహ విద్యుత్తుకు ఏ రాశి, సదిశ రాశ, అదిశ రాశ అని ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం సదిశ రాశి. ప్రవాహ విద్యుత్తుకు దిశ, పరిమాణము రెండూ కలిగి ఉంటాయి. అందుకే దీనిని మనం సదిశ రాశి అని అంటాము. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం ఒక ప్రవాహ విద్యుత్తు అంటే ఇంగ్లీష్లో కరెంటు అంటారు. ఒక యాంపియరు అంటే ఆవేశముల సంఖ్య డివైడెడ్ బై కాలము. ఇది నోట్ చేసుకోండి. యాంపియర్ అంటే ఆవేశముల సంఖ్య డివైడెడ్ బై కాలము. ఈ సూత్రాన్ని అనుసరిస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్లలో కొన్ని ప్రశ్నలు తయారు చేస్తూ ఉంటారు. ఆవేశాల సంఖ్య, కాలాన్ని ఇచ్చి మిమ్మల్ని కరెంటును తెలుసుకోమంటారు. ఈ సూత్రం ప్రకారంగా మీరు ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయవచ్చును. అలాగే కాలం ఇస్తాడు, ప్రవాహ విద్యుత్తును ఇస్తాడు, ఆవేశాల సంఖ్యను తెలుసుకోండి అంటాడు. ఈ సూత్రాన్ని అనుసరించి మీరు ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయవచ్చును. ఉదాహరణకు ఒక యాంపియర్ ఈక్వల్ టు ఒక కులూంబు డివైడెడ్ బై సెకను. ఆవేశముల యొక్క సంఖ్యను మనం కులూంబుతో సూచిస్తాము. ఇంతకుముందే తెలుసుకున్నాము ఆ విషయాన్ని. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక యాంపియర్ ఈక్వల్ టు ఒక కులూంబు డివైడెడ్ బై ఒక సెకను. ఇప్పుడు మనం ఏ అంశాలు తెలుసుకున్నాము? విద్యుత్ అనేది ఎన్ని రకాలు, ఆ తర్వాత అందులో స్థిర విద్యుత్ గురించి తెలుసుకున్నాము. అలాగే నెక్స్ట్ ప్రవాహ విద్యుత్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ ప్రవాహ విద్యుత్తు ఎన్ని రకాలు, వాటి గురించి వివరంగా మనం ఇక్కడ పరిశీలిద్దాము. ప్రవాహంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏకాంతర విద్యుత్తు, రెండు ఏకముఖ విద్యుత్తు. ముందుగా మనం ఏకాంతర విద్యుత్తు గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మనం ఏకాంతర విద్యుత్తు గురించి వివరంగా తెలుసుకుందాము. ఏకాంతర విద్యుత్తులో విద్యుత్తు ఏదైనా ఒక విద్యుత్ వాహక తీగ నుంచి ప్రవహించినప్పుడు ఈ ప్రవాహ దిశ అనేది ధనాత్మకం నుంచి రుణాత్మకంకు, రుణాత్మకం నుంచి ధనాత్మకంకు ఏకాంతరముగా ఇట్లా మారుతూ ఉంటుంది. సో దీనిని ఏకాంతర విద్యుత్తు అంటారు. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఏకాంతర విద్యుత్తు అంటే విద్యుత్ వాహక తీగ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు ఆ విద్యుత్ ప్రవాహ దిశ అనేది ధనాత్మకం నుంచి రుణాత్మకకు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాజిటివ్ కి వచ్చింది. అలాగే ఈ పాజిటివ్ నుంచి అంటే ధనాత్మకం నుంచి ఈ రుణాత్మకం వచ్చింది. మళ్ళీ రుణాత్మకం నుంచి ధనాత్మకం, నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తుంది. ఇట్లా విద్యుత్ ప్రవాహ దిశ ధనాత్మకం నుంచి రుణాత్మకంకు, రుణాత్మకం నుంచి ధనాత్మకంకు ఈ విధంగా ఏకాంతరంగా మారుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి విద్యుత్తును ఏకాంతర విద్యుత్తు అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఏకాంతర విద్యుత్తును ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే ఇండ్లలోను, పరిశ్రమలోను, వ్యవసాయ రంగంలోను,
వీటిల్లో ఈ ఏకాంతర విద్యుత్తును ఉపయోగిస్తారు. అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ప్రశ్న చాలా మార్లు వచ్చింది. ఇళ్లలో ఉపయోగించేటువంటి విద్యుత్తు ఏది అని ప్రశ్న అడుగుతూ ఉంటారు. దానికి సమాధానం ఏకాంతర విద్యుత్తు. ప్రశ్న మల్టిపుల్ చాయిస్లో అడిగినప్పుడు ఇళ్లలో ఉపయోగించేటువంటి విద్యుత్తు ఏది అని అడిగి మల్టిపుల్ చాయిస్ ఆప్షన్లో ఏకముఖ విద్యుత్తు, ఏకాంతర విద్యుత్తు, అలాగే ఏది కాదు అని ఆప్షన్ ఇస్తూ ఉంటాడు. ఇళ్లలో ఉపయోగించే విద్యుత్తు అనగానే మీకు ఏకాంతర విద్యుత్తు అని మీకు గుర్తుకు రావాలను. అలాగే ఇప్పుడు ఏకముఖ విద్యుత్తు అంటే ఏంటో తెలుసుకుందాము. ఇక్కడ ఏకముఖ విద్యుత్తు అంటే ఇది ఏకముఖంగా ప్రవహిస్తుంది. అంటే ధనాత్మకం అనేది ధనాత్మకంగానే ఏకముఖంగా ప్రవహిస్తుంది, రుణావేశం అనేది రుణాత్మకంగానే ఏకముఖంగా ప్రవహిస్తుంది. ఇటువంటి విద్యుత్తును ఏకముఖ విద్యుత్తు అంటారు. ఇటువంటి విద్యుత్ అనేది మనకు ఘటకాల నుంచి లభిస్తుంది. అంటే ఇప్పుడు మనం బ్యాటరీస్, సెల్స్ ఉన్నాయి కదా, వీటి నుంచి మనం ఈ యొక్క ఏకముఖ విద్యుత్తును పొందవచ్చును. ఈ యొక్క ఏకముఖ విద్యుత్తు ఎక్కువగా ఎలక్ట్రానిక్ పరికరాలలో మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్లు, నోట్ చేసుకోండి. అలాగే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. రెక్టిఫైర్ అనేటువంటి పరికరము ఈ యొక్క ఏకాంతర విద్యుత్తును ఏకముఖ విద్యుత్తుగా మారుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. గతంలో అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లలో కూడా ఈ బిట్ గురించి అడిగారు. ఏకాంతర విద్యుత్తును ఏకముఖ విద్యుత్తుగా మార్చే దానిని ఏమంటాము అని ప్రశ్న అడిగినప్పుడు దానికి ఆన్సర్ రెక్టిఫైర్. ఇక్కడ చూడండి, ఈ రెక్టిఫైర్ అనేటువంటి ఈ యొక్క వ్యవస్థ ఉంది. అంటే ఇది ఒక పరికరము. ఇక్కడ దీనికి ఏకాంతర విద్యుత్తు ఇచ్చినట్లు అయితే ఇది ఈ ఏకాంతర విద్యుత్తును ఏకముఖ విద్యుత్తుగా మారుస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏకాంతర విద్యుత్తును ఏకముఖ విద్యుత్తుగా మార్చేది ఏది అప్పుడు రెక్టిఫైర్. అలాగే రెక్టిఫైర్ను ఎందుకు ఉపయోగిస్తారు అని ఎగ్జామ్లో అడిగినప్పుడు ఏకాంతర విద్యుత్తును ఏకముఖ విద్యుత్తుగా మార్చడానికి ఉపయోగిస్తారు. అలాగే విద్యుత్తు ఒక పదార్థాల గుండా ప్రవహించే ధర్మాలను ఆధారంగా చేసుకుని శాస్త్రవేత్తలు ఈ పదార్థాలను 3 రకాలుగా విభజించారు. ఇవి చాలా ఇంపార్టెంట్, వీటిని నోట్ చేసుకోండి. విద్యుత్తు పదార్థాలు తమ ద్వారా ప్రవహించే ధర్మాన్ని అనుసరించి 3 రకాలుగా విభజించారు. 1 విద్యుత్తు వాహకాలు, 2 విద్యుత్ బంధకాలు, 3 విద్యుత్తు అర్ధవాహకాలు. ఈ పదార్థాలను 3 రకాలుగా విభజించారు. విద్యుత్ వాహకాలు, విద్యుత్ బంధకాలు, విద్యుత్ అర్ధవాహకాలు. ఇంగ్లీష్లో కండక్టర్స్, అలాగే ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్. ఇక్కడ విద్యుత్ వాహకాలు అంటే ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. ఈ యొక్క విద్యుత్ వాహకాలు ఏ పదార్థాల ద్వారా అయితే ఎలక్ట్రాన్లు స్వేచ్ఛగా ప్రవాహం జరుగుతాయో ఆ పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. ఇక్కడ చూడండి, ఈ పదార్థాలలో ఎలక్ట్రాన్లు అనేటివి స్వేచ్ఛగా ప్రవాహం చేస్తాయి, అంటే స్వేచ్ఛగా చెల్లిస్తాయి. ఎక్కడైతే ఏ పదార్థాలలో అయితే ఎలక్ట్రాన్లు స్వేచ్ఛగా ప్రవాహం చేస్తాయో లేదా స్వేచ్ఛగా చెల్లిస్తాయో అటువంటి పదార్థాలని విద్యుత్ వాహకాలు అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఏ పదార్థాల గుండా విద్యుత్ ఆవేశాలు స్వేచ్ఛగా ప్రవహిస్తాయో అటువంటి పదార్థాలను ఏమంటారు అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ విద్యుత్ వాహకాలు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్లో విద్యుత్ వాహకాలలో ఎలక్ట్రాన్లు అనేటివి స్వేచ్ఛగా ప్రవహిస్తాయా ప్రవహించవా అని అడిగినప్పుడు విద్యుత్ వాహకాలలో ఎలక్ట్రాన్లు అనేటివి స్వేచ్ఛగా ప్రవహిస్తాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్లలో
ఎలక్ట్రాన్లు స్వేచ్ఛగా చలించేటువంటి పదార్థాలను ఏమంటారు అని అడిగినప్పుడు విద్యుత్ వాహకాలు. ఈ విద్యుత్ వాహకాలకు ఉదాహరణ బంగారం, వెండి, రాగి, అల్యూమినియం. ఇక చాలా ఉన్నాయి. ఇవి ప్రధానమైనటువంటి ఉదాహరణలు. ఇందులో బంగారం అనేది సూపర్ కండక్టర్ అంటారు. అంటే ఇది చాలా స్వచ్ఛమైనటువంటి విద్యుత్ వాహకాలు. మనం నిత్య జీవితంలో మనం చూస్తున్నటువంటి వైర్లలో వైరు, అలాగే విద్యుత్ కడ్డీలు ఇవి ఎక్కువగా రాగి, అల్యూమినియంలో ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్లలో విద్యుత్ వాహకాలకు ఉదాహరణ తెలపండి అని అడిగినప్పుడు వీటిని గుర్తుపెట్టుకోండి. బంగారం, వెండి, రాగి, అల్యూమినియం, గ్రాఫైట్ తదితర పదార్థాలు మొదలైనటువంటి పదార్థాలు. ఈ విద్యుత్ వాహకాలని మనం ఇళ్లలో ఉపయోగించేటువంటి వైరింగ్, అలాగే వ్యవసాయ బావుల దగ్గర ఉపయోగించేటువంటి ఎలక్ట్రిక్ మోటార్లు, పరిశ్రమలలోను వీటన్నిటిలోనూ విద్యుత్ కనెక్షన్ల కొరకు ఉపయోగిస్తారు. అలాగే ఇప్పుడు విద్యుత్ బంధకాలు అంటే ఏంటో వాటి గురించి వివరంగా తెలుసుకుందాము. విద్యుత్ బంధకాలు అంటే పదార్థాలు తమ ద్వారా ఎలక్ట్రాన్లు స్వేచ్ఛగా ప్రవహింపచేయవో అటువంటి పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు. మరి కొంచెం వివరంగా తెలపాలి అంటే ఈ విద్యుత్ బంధక పదార్థాల గుండా ఈ ఎలక్ట్రాన్లు ఈ ఆవేశాలు అనేటివి స్వేచ్ఛగా చెలించవు లేదా స్వేచ్ఛగా ప్రవహించవు. ఇటువంటి పదార్థాలనే విద్యుత్ బంధకాలు అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఎలక్ట్రాన్లు స్వేచ్ఛగా ప్రవహించినటువంటి పదార్థాలను ఏమంటారు అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ విద్యుత్ బంధకాలు. అలాగే విద్యుత్ బంధకాలలో ఎలక్ట్రాన్లు అనేటివి స్వేచ్ఛగా ప్రవహించవు. ఇది రైటా తప్ప అని అడుగుతూ ఉంటారు. విద్యుత్ బంధకాలలో ఎలక్ట్రాన్లు అనేటివి స్వేచ్ఛగా ప్రవహించవు, ఇది రైటు. ఈ యొక్క విద్యుత్ బంధకాలకు ఉదాహరణ ఈ విద్యుత్ బంధకాలలో ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది 0, ఇక్కడ శూన్యము. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, నోట్ చేసుకోండి. విద్యుత్ బంధక పదార్థాలలో ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అని అడిగినప్పుడు దానికి సమాధానం 0. అంటే ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది ఉండవు. ఈ యొక్క విద్యుత్ బంధక పదార్థాలకు ఉదాహరణ రబ్బరు, ప్లాస్టిక్, ఎండిన కలప, వజ్రం, శుద్ధమైనటువంటి నీరు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. నీరు అనగానే ఇందులో విద్యుత్ ప్రవహిస్తుంది కదా అనుకుంటారు. నీరు మలినమైనటువంటి నీటిలోనే విద్యుత్ ప్రవహిస్తుంది. శుద్ధమైనటువంటి నీరులో విద్యుత్ అనేది ప్రవహించదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బిట్ కూడా అనేక ఎగ్జామ్లలో అడిగారు. శుద్ధమైన నీరు విద్యుత్ బంధకమా లేదంటే విద్యుత్ ప్రవాహమా అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ శుద్ధమైన నీరు విద్యుత్ బంధకము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. అయితే ఈ విద్యుత్ బంధకం యొక్క ఉపయోగాలు ఏంటి అంటే వీటిని ఇన్సులేటర్స్ గా ఉపయోగిస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ మనం విద్యుత్ షాక్ నుంచి రక్షించడానికి ఈ యొక్క విద్యుత్ బంధక పదార్థాలను విద్యుత్ ప్రవాహ పదార్థాల మీద కప్పి ఉంచుతారు. ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఇప్పుడు ఉదాహరణకు ఒక వైరు తీసుకున్నాం అనుకోండి. ఈ వైరు లోపల విద్యుత్ వాహక పదార్థం ఉంటుంది. అంటే కాపర్ తీగ కానీ లేదా అల్యూమినియం తీగ కానీ ఉంటుంది. దాని మీద రబ్బరు లేదా ప్లాస్టిక్ స్లీవ్ అనేది ఉంది. ఇలా విద్యుత్ వాహక పదార్థాల మీద విద్యుత్ బంధక పదార్థాలు కప్పి ఉంచడం వలన విద్యుత్ షాక్ నుంచి మనం రక్షింపబడతాము. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్లు, నోట్ చేసుకోండి. అలాగే
అర్ధవాహకాలు, మూడవది అర్ధవాహక పదార్థాలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, నోట్ చేసుకోండి. ఈ అర్ధవాహక పదార్థాలలో ఎలక్ట్రాన్ల ప్రవాహం అనేది, ఈ యొక్క ఎలక్ట్రాన్ల ప్రవాహం ఉంది కదా, ఈ ఎలక్ట్రాన్ల ప్రవాహం అనేది విద్యుత్ బంధకాల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. అర్ధవాహకాలలో ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహము విద్యుత్ బంధకాల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఎలక్ట్రాన్ల ప్రవాహము విద్యుత్ వాహకాల కంటే కూడా అర్ధవాహకాలలో తక్కువగా ఉంటుంది. ఈ రెండు పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని కన్ఫ్యూజ్ కాకుండా చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. అర్ధవాహకాలలో ఎలక్ట్రాన్ల ప్రవాహము విద్యుత్ బంధకాల కంటే కూడా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనే ప్రశ్న అడిగినప్పుడు అర్ధవాహకాలలో ఎలక్ట్రాన్ల ప్రవాహం అనేది విద్యుత్ బంధకాల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది అనేది ఆన్సర్. అలాగే అర్ధవాహకాలలో ఎలక్ట్రాన్ల ప్రవాహం అనేది విద్యుత్ వాహకాల కంటే కూడా తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా అని అడిగినప్పుడు అర్ధవాహక పదార్థాలలో ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహం అనేది విద్యుత్ వాహకాల కంటే కూడా తక్కువగా ఉంటుంది. ఈ రెండు పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. చాలా సింపుల్. అర్ధవాహక పదార్థాలలో ఎలక్ట్రాన్ల ప్రవాహం అనేది విద్యుత్ బంధకాల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే విద్యుత్ వాహకాల కంటే కూడా ఎలక్ట్రాన్ల ప్రవాహం తక్కువగా ఉంటుంది. ఈ రెండు పాయింట్లు నోట్ చేసుకోండి. ఈ అర్ధవాహక పదార్థాలకు ఉదాహరణ సిలికాను, జర్మేనియం, ఇక మొదలైనటువంటి పదార్థాలు. ఈ రెండు కూడా ప్రాథమికమైనటువంటి ఉదాహరణలు. ఇవి చాలా ఇంపార్టెంట్ పదార్థాలు. సిలికాన్, జర్మేనియం అనగానే మనకు అర్ధవాహక పదార్థాలు అని గుర్తుకు రావాలి. ఈ అర్ధవాహక పదార్థాలను ఉపయోగించి కంప్యూటర్ల యొక్క చిప్స్ను, అలాగే ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించేటువంటి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారు చేస్తారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. డియర్ స్టూడెంట్, ఈ విద్యుత్ అనేటువంటి చాప్టర్ చాలా విస్తృతమైనటువంటి చాప్టర్. మిగిలినటువంటి అంశాలు అంటే వోల్టేజీ అంటే ఏమిటి, వోల్టేజ్ని దేంతో కొలుస్తారు, వోల్టేజ్ యొక్క ప్రమాణం ఏమిటి, అలాగే పొటెన్షియల్ విద్యుత్ అంటే ఏమిటి, ఓం నియమము, రెండు నిరోధకాలు ఒకదానికొకటి సిరీస్గా కనెక్ట్ చేసినప్పుడు మరియు ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు వీటి యొక్క నియమాలు, వీటన్నిటిని గురించి విద్యుత్ పార్ట్ 2 వీడియోలో వివరిస్తాను. కావున మీరు విద్యుత్ పార్ట్ 2 వీడియోను తప్పక చూడండి. అందులో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ విద్యుత్కు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి బిట్స్